హలో హాయ్ అందరికీ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఉమా కేస్పర్పు. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో. నేను అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి వీక్లీ వన్స్ అయినా సరే అని. సో చూద్దాం. అండ్ నాకు అయితే పెళ్ళికి ముందు, పెళ్ళికి స్టార్టింగ్లోకి ఆఫ్టర్ 6 months ఇప్పటికీ నేను చాలా నేర్చుకున్నాను. టైం మేనేజ్మెంట్ నేర్చుకున్నాను. అండ్ కన్సిస్టెన్సీగా ఉంటే మనకు వచ్చే రిజల్ట్స్ ఏంటో కూడా నాకు బాగా తెలుస్తున్నాయి. సో ఇంకా చేంజ్ అవ్వాలి, కొన్ని ఇంకా మిస్ అయిపోతున్నాను. బట్ డెఫినెట్గా ఒకరోజు కన్సిస్టెన్సీగా ఉండడానికి ట్రై చేస్తాను. ఈరోజు నో వాకింగ్, బయట డ్రిజ్లింగ్గా ఉంది. అండ్ ఈరోజు నేను చేస్తున్న వీడియో ఏంటంటే మై డైలీ రొటీన్. అది నేను ఈరోజు వీడియోలో మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను. సో నేను నైటే ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ని నేను సోక్ చేసి పెట్టుకుంటాను. అండ్ రైజిన్స్ కూడా. ఈ 3 నైట్ సోక్ చేసేసి నెక్స్ట్ డేకి మార్నింగ్ టిఫిన్లో ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. నేను ఫస్ట్ లేచిన వెంటనే చేసే పని అయితే వామ్ వాటర్ని నేను నా వాటర్ బాటిల్లో ఫిల్ చేసేసుకుంటాను. అండ్ ఇంకొంచెం మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ అయితే తాగిస్తాను. అందులో నేను ఇట్ డిపెండ్స్, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. అంటే నేను ఈరోజు అయితే ప్లెయిన్ వాటర్ తాగుతున్నాను. బట్ లెమన్ వేసుకుంటాను ఒక్కొక్కసారి జింజర్ వాటర్, అలా జీరా వాటర్ ఎప్పుడు తీసుకుంటానంటే నేను ఎప్పుడైనా హెవీ ఫుడ్ తిన్నా నాకు డైజెస్ట్ అవ్వట్లేదు అని అనిపించినప్పుడు జీరా వాటర్ తీసుకుంటాను. సో అలా నేను 2 daysకి ఒకసారి మారుస్తూ ఉంటాను. ఈరోజు నేను ఇడ్లీ చేస్తున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా సోక్ చేశాను కాబట్టి ఇడ్లీ ప్లస్ ఆల్మండ్స్, వాల్నట్స్ అండ్ రైజిన్స్ ఇలా పెట్టేస్తాను ఈరోజు. బట్ ఒక్కొక్కసారి అయితే నేను ఎగ్స్ ప్లస్ టిఫిన్, ఒక్కొక్కసారి రాగి జావా ప్లస్ టిఫిన్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉంటాను. సో అలా నేను నా టిఫిన్ని షెడ్యూల్ చేసుకుంటాను. తను 10:30కి వెళ్ళిపోతారు కాబట్టి 10 to మేము టిఫిన్ స్టార్ట్ చేస్తాము. 10:30కి 10:25కి తను ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతారు. కానీ ఈ 10:30 లోపే నేను ఏం కుక్ చేయాలి లంచ్కి అని అనుకుని కందిపప్పు అయితే దాన్ని నేను మళ్ళీ సోక్ చేసేస్తాను. మార్నింగే సోక్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఏమైనా కట్ చేయాలి అంటే కూడా ఆ టైంలోనే కట్ చేసేస్తాను. 10:30 లోపే ఇవన్నీ నేను ఫినిష్ చేసేసుకొని ఎగ్జాక్ట్ 10:30కి నేను ఇక్కడ కూర్చుని పోతాను. ఏదో ఒకటి 10:30 to 11:30 or 11:45 ఇట్ డిపెండ్స్. ఒక్కొక్కసారి నేను నాన్ వెజ్ చేస్తే కొంచెం ముందే 11:30కి ఆపేస్తాను. లేదు అంటే 11:45 వరకు డెఫినెట్గా నేను ఈ టేబుల్ దగ్గరే ఉంటాను. ఏదో ఒకటి నా ప్రొఫెషన్కి రిలేటెడ్ కానీ లేకపోతే ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ ఏదో ఒకటి నేను అలా అట్లీస్ట్ నా బ్రెయిన్ని షార్ప్ చేసుకోవడానికి ఏదో ఒకటి చేయాలి అని ఫిక్స్ అయిపోయాను. సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా 10:30 to 11:45 ఈ టైం అయితే నేను అసలు ఎవరికి ఇవ్వాలని అనుకోవట్లేదు. దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ మై సెల్ఫ్, నా కోసం మాత్రమే. నేను ఇలా 10:30 నుంచి 11:45, 12 ఈ టైంలోనే నా బాటిల్ని కూడా ఫినిష్ చేసేస్తూ ఉంటాను. ఏదో ఒకటి చదువుకుంటూ బాటిల్ కూడా ఫినిష్ చేసేస్తాను. సో అక్కడే నాకు 1 liter బాటిల్ అయిపోయింది. సో నేనైతే అయిపోయిన తర్వాత వెంటనే ఫ్రెష్ అయిపోవడానికి వెళ్ళిపోయాను. నేను ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత ఈరోజు నేను మామిడికాయ పప్పు చేస్తున్నాను. అండ్ పొటాటో ఫ్రై చేద్దామని అనుకున్నాను. కానీ మాకు నైట్కి వేరే వాళ్ళు డిన్నర్కి పిలిచారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అండ్ నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసేసి ఉన్నాను కాబట్టి నేను ఎగ్స్తో సింపుల్గా అలా ఎగ్స్ ఫ్రై చేసేస్తున్నాను. నేను షార్ట్ వీడియోస్లో డే 1 మై డైలీ రొటీన్ అని ఎప్పటి నుంచి అయితే పెడుతున్నానో అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్న రూల్స్ అయితే ఇదే. కంటిన్యూస్గా
వీడియోస్ అప్లోడ్ చేయాలి. నా పర్సనల్ టైం నేను తీసుకోవాలి. నేను చదువుకోవడానికైతే ఏంటి, లేకపోతే ఏదైనా సరే నాకంటూ ఒక పర్సనల్ టైం ఉండాలి. అండ్ ఎప్పటికప్పుడు వర్క్ని ఫినిష్ చేసేసుకోవాలి, డిలే చేయకూడదు. ఇది నేను కొన్ని రూల్స్ పెట్టుకున్నాను. నేనైతే అదే ఫాలో అవుతున్నాను. కొన్ని ఇంకా కొంచెం అటు ఇటుగా అనిపిస్తున్నాయి బికాజ్ ఆఫ్ వెదర్. దానివల్ల నేను కొన్ని ఆపేయాల్సి వస్తుంది. కానీ కంపల్సరీ నేనైతే ఈ 30 డేస్లో చాలా నేర్చుకున్నాను. ఇంకా బెటర్ పర్సన్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఈరోజు నేను చాలా సింపుల్గానే ఫినిష్ చేసేస్తున్నాను లంచ్. నార్మల్గా అయితే దాల్ చేసినప్పుడు ఒక కర్రీ ఆర్ ఫ్రై ఉంటుంది అండ్ ఆమ్లెట్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను జస్ట్ దాల్ అండ్ ఎగ్ ఫ్రైలా చేసేస్తున్నాను అంతే. ఒక్కొక్కసారి నేను పన్నీర్ని యాడ్ చేసుకుంటాను, లేకపోతే ఒక్కొక్కసారి చికెన్ని సాల్ట్ అండ్ పెప్పర్తో బాయిల్ చేసేసి సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసుకొని అలా కూడా తినేస్తాం. సో ఏదో ఒకటి అలా ప్రోటీన్ సోర్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ సలాడ్స్ అవి కూడా ఉంటే మంచిదే. నేనైతే కుకుంబర్ అండ్ క్యారెట్ పెట్టుకుంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు అలవాటు అయింది. ఇక్కడ అందరూ ఇలానే తింటారు, సో అది కూడా హెల్త్కి మంచిదే కదా. సో నేను అది అయితే అలవాటు చేసేసుకున్నాను. ఇప్పుడు నాకు అది రోజు కంపల్సరీ ఉండాలి. 1 to 1:15 మధ్యలో ప్రవీణ్ వచ్చేస్తారు. సో ఆ టైంకి నేను నా లంచ్ని ఫినిష్ చేసుకొని కిచెన్ అంతా క్లీన్గా పెట్టేసుకొని తను వచ్చిన తర్వాత 1:30 లోపు మా లంచ్ అయిపోద్ది ఇద్దరం లంచ్ చేసేసిన తర్వాత తనకి ఏదైనా వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటారు, లేకపోతే ఇద్దరం అలా టైం స్పెండ్ చేసుకుంటాం. తను ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు నేను కూడా ఏదైనా ఎడిటింగ్ చేసుకుంటాను. 3:30 వరకు ఇంకేం పని పెట్టుకోను తను వెళ్ళే వరకు. తను వెళ్ళిన తర్వాత ఏదైనా వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటాను. శ్రీనగర్ నుంచి మ్యాంగోస్ తీసుకొచ్చారు మొన్న వెళ్ళినప్పుడు. సరే మాకు ఎప్పటికో వస్తాయి కదా మ్యాంగోస్ అని తెచ్చేసుకున్నాం, కానీ చాలా పుల్లగా అనిపిస్తుంది, ఇంకా అంత టేస్ట్ లేదు. మేబీ ఏప్రిల్ ఎండింగ్ ఆ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుందేమో. పుల్లగా అనిపించింది. సో అలా 3:30 వరకు ఏదో ఒకటి అలా టైం స్పెండ్ చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి నాకు నిద్ర వస్తే నేను పడుకుని పోతాను. నాప్ వేసేసి లేచిన తర్వాత ఏదో ఒకటి చేస్తాను. బట్ ఈరోజు నాకు ఒక చిన్న పని పెట్టుకున్నాను. మొక్కలన్నీ సెట్ చేసేయాలి. ఈ కొత్త పాట్స్ ఉన్నాయి కదా, ఇందులో అన్నీ పెట్టేయాలి అని రోజు అనుకుంటున్నాం, కానీ వర్షం పడడం వల్ల చాలా చల్లగా అనిపించి అసలు బయటికి రాలేకపోతున్నాము. కానీ ఇంకా మొక్కలకి ఏదైనా అయిపోద్దేమో అని నేను ఇంకా వేసేద్దామని వేసేసాను. ఇది వెన్స్డే వీడియో. నేను ఇది అంతా వెన్స్డే చేశాను, బట్ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి నేను లాంగ్ వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను. చెప్పాను కదా, మనం చేసే కొద్దీ మనకి తెలుస్తూ ఉంటుంది. సో స్టార్టింగ్లో టైం టు టైం వీడియోస్ రాకపోవచ్చు, ప్రాపర్గా కూడా రాకపోవచ్చు, బట్ ఇట్స్ ఓకే. నాకు తప్పులు వస్తే మనమే నేర్చుకుంటాము. అయినా సరే స్లోగా ఆరామ్సే పెట్టాలి, హరిగా ఏమీ చేయకూడదు అని ఇప్పటి వరకు లాంగ్ వీడియోస్ పెట్టలేదు నేను. అండ్ నేను ఈ గ్రీన్ టీ తాగుతూ ఇది ఈ మధ్య అలవాటు చేసుకున్నాను. గ్రీన్ టీ హెల్త్కి మంచిదే కాబట్టి నేను కాఫీ టీ తాగను. నేను గ్రీన్ టీ ఆర్ మిల్క్ ఈ రెండే తీసుకుంటాను. సో ఇది గ్రీన్ టీ తాగుతూ నేను ఏదైనా ఎడిటింగ్ ఉంటే కరెక్ట్గా 5:30 లోపే ఫినిష్ చేసేసుకుంటాను. 3:30 నుంచి 5:30. ఈరోజు అయితే నేను వేరే పని పెట్టుకున్నాను, కానీ నార్మల్గా అయితే ఆ టైంలో నాకు ఎడిటింగ్ ఏదన్నా ఉన్నా, వాయిస్ ఓవర్ ఏదన్నా ఉన్నా ఆ టైంలోనే చూసుకుంటాను. 5:30 తర్వాత నేను స్నాక్స్ చేస్తాను. ఒక్కొక్కసారి స్నాక్స్ చేస్తాను, ఒక్కొక్కసారి చేయను. ఏదైనా ఫ్రూట్స్ ఉంటే నేను జ్యూస్ చేసేస్తాను. నేను బనానా షేక్ తాగుతాను, ప్రవీణ్ కర్బూజా. సో ఎవరికి వాళ్ళది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను. ఈరోజు అయితే నేను బర్గర్ చేస్తున్నాను.
బర్గర్ అండ్ గులాబ్ జామున్ మా నైబర్స్ వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తున్నాను నేను. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో క్లౌడ్స్తో, కానీ చాలా చల్లగా ఉంది. నేనైతే వెళ్ళి ఫాస్ట్గా వెనక్కి వచ్చేసాను, ఎందుకంటే నేను మళ్ళీ రెడీ అవ్వి మేము డిన్నర్కి వెళ్ళాలి కదా. సో అందుకని డిన్నర్ చేసి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. వచ్చేసరికి కిచెన్ ఇలా ఉందన్నమాట. సో నేను అన్నీ ఫాస్ట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే 11 దాటిన తర్వాత మళ్ళీ మాకు వాటర్ రావు. ఆ లోపే నేను అన్నీ క్లీన్ చేసేసుకోవాలి. సో నేనైతే ఫాస్ట్గా క్లీన్ చేసేసుకొని అండ్ నెక్స్ట్ డేకి మళ్ళీ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ ఇవన్నీ సోక్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ నా డైలీ రొటీన్ లాస్ట్ 15-20 డేస్ నుంచి ఇలానే నడుస్తుంది. ఇలానే ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ఇంకా కొంచెం బెటర్ అవ్వడానికి ట్రై చేస్తాను కూడా. నైట్ అయితే నేను మిల్క్ తాగడం స్టార్ట్ చేశాను, బట్ అందులోకి ప్రోటీన్ పౌడర్ని నేను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేబీ నెక్స్ట్ వీడియోలో ప్రోటీన్ పౌడర్ ఎలా చేసుకుంటానో కూడా చూపిస్తాను. ఇలానే ఉంటుంది నా రొటీన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏదైనా చిన్న మిస్టేక్స్ నేను మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ కంపల్సరీ వీక్లీ వన్స్ ఒక వీడియో పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. అంతే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.